ఈ పోచమ్మ కుంట యాక్చువల్గా రెవెన్యూ రికార్డు ప్రకారంగా ఇది పోచమ్మ కుంట 5 ఎకరాల 13 గుంటలు. అయితే చాలా కాలం నుంచి ఈ పోచమ్మ కుంటగా ఉంది. ఇందులో చాలా కాలం నుంచి వర్షపు నీరు మాత్రమే నిల్వగా ఉండేది. ఈ టూ టౌన్ ప్రాంతం క్రమక్రమాన అభివృద్ధి చెందుతూ వార్డులు ఎక్కువ కావడం వల్ల ఆ వార్డుల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వేరే దారి లేక ఈ పోచమ్మ కుంటలోకి క్రమేపీ చేరడం జరిగింది. అలా చేరడం వల్ల ఏదైతే పట్టాదారులు కూడా కొంతమంది ఉన్నారో వాళ్ళ ఓపెన్ ప్లేస్లో కూడా ఈ డ్రైనేజ్ వాటర్ అంతయు చేరి ఆ భాగం అంతా కూడా ఒక విశాలమైన వాటర్తో కూడినదానిగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కానీ వాస్తవంగా రెవెన్యూ రికార్డుకి పోచమ్మ కుంట అనేది 5 ఎకరాల 13 గుంటలే. కానీ కనపడేది మొత్తం కూడా చెరువు ప్రాంతంగా కొంతమంది పరిగణించి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. అది వాస్తవం కాదు. చాలామంది కూడా పట్టదారులు ఉన్నారు. నీరున్నప్పుడు ఏం చేయలేక వారు పాపం చూసి బాధతో వెళ్ళిపోవడము, మళ్ళీ ఎండలు పడగానే ఆ భూమి కాస్త ఎండగానే వచ్చి చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పరిసర ప్రాంతంలో మేము దాదాపు ఒక 200 కుటుంబాలు నివాసం ఉండడం జరుగుతుంది. ఆ నివాసం ఉండే ప్రజలకు కూడా ఈ కుంటలోని మామూలు వర్షం నీళ్ళైతే ఎలాంటి ఇబ్బందులు లేకపోయేది గతం కాలంలో. కానీ కొంతకాలం నుంచి వెళ్ళి ఈ డ్రైనేజ్ వాటర్ అధిక సంఖ్యలో చేరడం వలన ఇక్కడ మాకేంటంటే దుర్వాసనములు, దోమలు, దీనివలన మా పిల్లలకు మాకు చాలా ఇబ్బందులు వస్తూ రోగారపాలు అవుతున్నారు. ఒకటే చెప్తున్నాము, మేము ఈ పోచమ్మ కుంట 5 ఎకరాల 13 గుంటలకు మేము ఎలాంటి ఇబ్బందులు కలిగి మాకు అలాంటి అవసరం లేదు. కానీ మేము చాలా కాలం నుంచి వెళ్ళి ఈ దుర్వాసన భరించలేకపోతున్నాం కాబట్టి మా వార్డు కమిషనర్కు మేమంతా వెళ్ళి విజ్ఞప్తి పెట్టుకున్నాము. వారి యొక్క మా విజ్ఞప్తి పరిగణలోకి తీసుకొని వారు మున్సిపల్ ప్రకారంగా ఈ డ్రైనేజ్ వాటర్ను మేము పోనీకుండా చూస్తామని చెప్పి మాకు మాట ఇచ్చి కొంతకాలం నుంచి ఆ పని చేపడుతున్నారు. నిన్న కూడా కేవలము ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా చెరువులోకి పోవద్దని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టాము. కానీ దాన్ని ఆపడము తప్పు. ఎందుకంటే మేము చెరువులోకి పోవట్లేదు, చెరువులు ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు, చెరువును ఎలాంటి డిస్టర్బెన్స్ చేయట్లేదు. చెరువులోకి వెళ్ళి ఏదో డిస్టర్బెన్స్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. కేవలం మా ప్రాంతవాసులకు మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయట నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా ఒక కార్యక్రమం చేపడుతున్నారు. కాబట్టి అది మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమం మేము అండగా ఉంటాము. ఆ కార్యక్రమం చేపడుతున్నందుకు మా మున్సిపల్ వార్డు కౌన్సిల్ అందరికీ కూడా మా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.